వెల్కమ్ టు TG24 టీవీ నేను సుమలత. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట పలువురు ప్రజావాణి దరఖాస్తుదారులు వినూత్న నిరసన తెలిపారు. సంవత్సరాలు గడిస్తున్న ప్రజా సమస్యలు పరిష్కరించని ప్రజావాణి ఎందుకు అంటూ ఫ్లెక్సీ బ్యానర్ తో ఆందోళన చేపట్టారు. గత 2 సంవత్సరాలుగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పలు సమస్యల విషయంపై ప్రజావాణిలో దరఖాస్తు చేస్తున్నా సమస్యలు పరిష్కారం కావడం లేదంటూ కవ్వ వేణుగోపాల్ రెడ్డి ఆరోపించారు. ప్రజావానికి దరఖాస్తు చేయడానికి వెళ్తున్న ప్రజలను అధికారులు చులకనగా చూస్తున్నారని మండిపడ్డారు. ఈ మధ్య కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో కూడా ప్రజావాణి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభించడం శుభ పరిమాణమని, రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో ఇచ్చిన దరఖాస్తులు కూడా ఎక్కడ వేసిన గొంగలి అక్కడిలాగానే ఉంటున్నాయన్నారు. ప్రజావాణి కార్యక్రమం పేరిట ప్రతి సోమవారం ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండడం లేదన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా ప్రజావాణి కార్యక్రమం ఉండాలని, ప్రజావాణిలో ఇచ్చే దరఖాస్తులను అధికారులు సత్వరమే పరిష్కరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించని అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి. అధికారుల నిర్లక్ష్య వైఖరి ప్రజా సమస్యలు పరిష్కరించని ప్రజావాణి ఎందుకు ప్రజా సమస్యలు పరిష్కరించని ప్రజావాణి ప్రజా సమస్యలు పరిష్కరించని ప్రజా సమస్యలు పరిష్కరించని ప్రజా సమస్యలు పరిష్కరించని ప్రజా సమస్యలు పరిష్కరించని ప్రజావాణి ప్రజావాణి సమస్యలు పరిష్కరించని అధికారుల నిర్లక్ష్య వైఖరి ప్రజా 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 సమస్యలు పరిష్కరించని అధికారుల నిర్లక్ష్య వైఖరి పరిష్కరించని ప్రజా సమస్యలు పరిష్కరించని అధికారుల నిర్లక్ష్య వైఖరి ప్రజా సమస్యలు పరిష్కరించని పట్టణంలో మున్సిపాలిటీ పరిధిలో మండల పరిధిలో ఇక్కడ ఆర్డీఓ గారి సమక్షంలో ప్రజావాణి గత 2 నెలల నుండి ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. గతంలో హుస్నాబాద్కు సంబంధించి నియోజకవర్గానికి సంబంధించి పలు సమస్యల మీద సిద్దిపేట జిల్లా కలెక్టర్కు పలుమార్లు దరఖాస్తు చేయడం జరిగింది. రైతుల కొరకు కావచ్చు, అదేవిధంగా వివిధ సమస్యల మీద అక్కడ ఎన్నో దరఖాస్తులు ఇచ్చినాం. కానీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు అక్కడ కలెక్టర్ గారికి ఇచ్చిన దరఖాస్తులు ఇచ్చినప్పుడే పరిష్కరిస్తామనుడు ఏళ్ళు గడుస్తున్నా కూడా పట్టించుకోని పరిస్థితి సిద్దిపేట కనబడ్డది. మళ్ళీ ఇక్కడికి ప్రయాణ ఖర్చులు రైతులకు కావచ్చు, అక్కడికి వచ్చే వివిధ సామాజిక వర్గాలకు సంబంధించి వివిధ సమస్యల మీద పోయే వాళ్లకు అక్కడ ఖర్చులు ఎక్కువైతున్నాయని డివిజన్ వారిగా ఇక్కడికి మార్చడం జరిగింది. ఇక్కడ ఆర్డీఓ గారి సమక్షంలోనే ఇక్కడ మీరు ఏమన్నా ఉంటే
పరిష్కరించుకోవాలి, ఖర్చులు తగ్గించుకోవాలి అన్నట్టు ఇక్కడ ఒక కేంద్రం ఏర్పాటు చేసారు. కానీ పాత ఏదో కొత్త సీసాలో గదే పాతసారా అన్నట్టు గదే విషయం మళ్ళీ ఇక్కడ ఆర్డీఓ గారి దగ్గరికి వచ్చినా కూడా మళ్ళీ గదే రకంగా ఎవరు దరఖాస్తు ఇచ్చినా వాళ్ళ వైఖరిలో మార్పు అత్తలేదు. మరి ఇక్కడ ఇప్పటికైనా ఆర్డీఓ గారు కావచ్చు, సంబంధిత అధికారులు కావచ్చు, మరి రైతులు ఇచ్చిన ప్రజలు ఇచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలి, వాళ్ళకి న్యాయం చేయాలి. లేకపోతే మేము రైతు సంఘాల పక్షాన కావచ్చు, మా బీఎస్పీ పార్టీ పక్షాన కావచ్చు, వివిధ పార్టీల పక్షాన కావచ్చు, ఇక్కడ మేము ఖచ్చితంగా వచ్చే ప్రజావాణిలో కావచ్చు ఖచ్చితంగా ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేస్తాం. ప్రజలకు అవసరం అక్కర్రాని ప్రజావాణితో టైంపాస్ చేసి ఇప్పుడు 45 డిగ్రీల ఎండలో ఇక్కడ రైతుల అచ్చుడు ఇక్కడ వీడికి వచ్చి ఇబ్బందులు పడు ఇదంతా ఎందుకని కూడా మేము ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది. వెంటనే వీళ్ళకి ఏ చిత్తశుద్ధి ఉన్నా కూడా ఈ అధికారులకు ప్రజలకు న్యాయం చేయాలి. చేయకపోతే మేము తీవ్ర ఆందోళనలు ఉంటాయని సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజావాణి కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెట్టిండ్రు. దానికి సమాధానం చెప్పాలని కూడా జిల్లా కలెక్టర్కు ఆదేశాలతో జిల్లా కలెక్టర్ ఆఫీసులో కూడా ప్రజావాణి కార్యక్రమం చేయడం జరిగింది. కానీ ప్రజలు ఎంతో జవాబుదారీతనం కూడా కలెక్టర్ గారు ఇవ్వాలి, వీళ్ళ యొక్క సమస్యలు ప్రజావాణిలో సత్వరమే పరిష్కారం చేయాలని చెప్పినా కూడా అధికారులు తుంగలో తొక్కి నామకే వాస్తా ఇచ్చినటువంటి ప్రజలు ఇచ్చినటువంటి ఫిర్యాదులు చెత్తబుట్టలో పారేసుకుంటూ కేవలం కాలయాపన చేయడం తప్పితే ఇప్పటి వరకు ఒక సమస్య కూడా పరిష్కారం చేసింది లేదు. దాదాపు 2 సంవత్సరాల నుండి సిద్దిపేట జిల్లా ప్రజావాణిలో మేము ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు అధికారుల యొక్క సమాధానం లేదు. దాన్ని ఇంకా సౌలభ్యం చేసేందుకు రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో కూడా ఏదైతే ప్రజావాణి కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. కానీ రెవెన్యూ డివిజన్లో కూడా ఇప్పటి వరకు సమస్యలు లెక్కనే ఉన్నాయి. ప్రజలను ఒక చులకన భావంతో చూస్తున్నట్టు అనిపిస్తుంది. మనం ఇచ్చినటువంటి ఫిర్యాదులకు పరిష్కారం లేదు, అధికారుల జవాబుదారీతనం లేదు. అధికారులు కూడా ప్రజావాణులకు రావడంలో కూడా పూర్తిగా వైఫల్యం చెందారు. ప్రజలు ఎంతో కష్టపడి ఈ డివిజన్ సంబంధించిన ప్రజలు ఎంతో కష్టపడి వ్యయ ప్రయాసాలు కూడా పెట్టి ఇక్కడ రెవెన్యూ డివిజన్ ఆఫీస్కి వస్తే ఇప్పటి వరకు కూడా ఒక సమస్య పరిష్కారం చేసిన పాపాన కూడా లేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రజావాణిని ఎందుకు నిర్వహిస్తున్నారని మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. దాదాపు సంవత్సరాల నుండి ఫిర్యాదు చేసినా పట్టించుకోరు. ఎంతో మంది వృద్ధులు వీళ్ళు ఎంతో మంది కష్టపడుకుంటా ఈ సచివాలయానికి వస్తే కూడా కనీసం సమాధానం చెప్పే అధికారి కూడా లేకుండా అయిపోయింది. ప్రజావాణి ఉత్తగా ఏదంటే నామకే వాస్తా నడిపించుకుంటూ కాలం వెళ్ళదిస్తారు. కాబట్టి ఇప్పటికైనా ఇక్కడ స్థానికంగా ఉన్న మంత్రివర్యుడు పొన్నం ప్రభాకర్ గారు తప్పకుండా దీన్ని చూసైనా అధికారులకు చెల్లవచ్చే విధంగా జిల్లా కలెక్టర్ ఏదైతే నిర్లక్ష్యం చేసింది కాబట్టి జిల్లా కలెక్టర్ మీద చర్యలు తీసుకునే విధంగా మన రెవెన్యూ డివిజన్లో ఏదైతే ప్రజావాణి ద్వారా ఫిర్యాదు చేస్తారో ఆ ప్రజావాణికి మొత్తం కూడా సమాధానం చెప్పే విధంగా అధికారులను ఆదేశించాలని సందర్భంగా కోరుతున్నాం. లేకపోతే ఈ ప్రజావాణి ద్వారా ఈ టైం వేస్ట్ చేసి ఏదైతే ప్రజావాణి అని పెట్టి అధికారులు ఇక్కడ ఉండి టైం పాస్ చేయడం కాదు, లేకపోతే అక్కడ ఆఫీసులలో కూర్చున్నా కూడా ఈ ప్రజల సమస్యల గురించి పరిష్కార దిశగా ముందుకెళ్తారు. కాబట్టి ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే ఈ అధికారులు ప్రజావాణి పెట్టాలి, లేకపోతే తీసేయాలని కూడా ఈ సందర్భంగా ప్రజల తరఫున మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.